Studio One News. Follow for latest updates. Link in description. దుర్గ రాజపట్నంలో భారీ నౌక నిర్మాణ కేంద్రం అయితే రానుంది. కేంద్రం విదేశీ సంస్థలతో కలిసి ఏపీలో ఈ ప్రాజెక్ట్ అయితే చేపడుతుంది. ఉద్యోగాలు, ఆర్థిక వృద్ధి ఊహించని స్థాయిలో ఉంటాయని అంచనా. ఏపీ సముద్ర తీరం ఇప్పుడు కొత్త ఒడ్డుకు సిద్ధమవుతుంది. పూర్తి వివరాలైతే తెలుసుకోండి. ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంలో ఒక కొత్త ఒడ్డు వెలుగులీననుంది. నెల్లూరు జిల్లాలోని దుగ్గరాజపట్నంలో కేంద్ర ప్రభుత్వం భారీ నౌక నిర్మాణ మరమ్మతు కేంద్రం అయితే ఏర్పాటు చేయనుంది. గుజరాత్, తమిళనాడుతో పాటు దేశంలో 3 రాష్ట్రాల్లో ఈ కేంద్రాలను స్థాపించేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టుకు ఏపీ సముద్రయాన రంగాన్ని పటిష్టం చేయడమే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి కొత్త ఊపిరి పోసుకోనుంది. కేంద్ర ప్రభుత్వం నౌకారంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో ఫిష్ బిల్డింగ్, రిపేర్ రంగానికి సుమారు 45,000 కోట్ల రూపాయలు కేటాయించింది. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో పాటు దక్షిణ కొరియా, నెదర్లాండ్, ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి విదేశీ సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావడానికి ఆసక్తి చూపుతున్నాయి. దుగ్గరాజపట్నంలో స్థలాల ఎంపిక పూర్తి కాగా త్వరలోనే ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభం కానున్నాయి. 974 కిలోమీటర్ల సముద్ర తీరంతో ఆంధ్రప్రదేశ్ సముద్రయాన రంగంలో అపార సామర్థ్యం కలిగి ఉంది. దుగ్గరాజపట్నం ఈ కేంద్రానికి అనువైన ప్రదేశంగా ఎంపికైంది. ఇక్కడ భౌగోళిక పరిస్థితులు, ఓడరేవు సౌకర్యాలు, రవాణా వ్యవస్థ ఈ ప్రాజెక్టుకు అనుకూలంగా ఉన్నాయి. సముద్రయాన రంగంలో 20,000 కోట్ల పెట్టుబడులు సాధించడమే మా లక్ష్యమని సీఎం చంద్రబాబు గతంలో ప్రకటించారు. ఈ నౌక నిర్మాణ కేంద్రం ద్వారా దుగ్గరాజపట్నంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వేలాది ఉద్యోగ అవకాశాలు అయితే సృష్టించనుంది. నైపుణ్యం కలిగిన ఇంజనీర్ల నుంచి సాధారణ కార్మికుల వరకు అందరికీ ఉపాధి లభించే అవకాశం అయితే ఉంది. ఈ కేంద్రం ద్వారా ఓడల తయారీ, మరమ్మతులతో పాటు సముద్రయాన సంబంధిత ఇతర పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఇది రాష్ట్రంలో పర్యాటకం, రవాణా, లాజిస్టిక్స్ రంగాలకు కూడా ఎంతో ఊతమిస్తుంది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం సముద్రయాన రంగం అభివృద్ధికి ప్రత్యేక విధానం అమలు చేస్తోంది. ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతుంది. మా రాష్ట్రం సముద్ర తీరం ఒక సంపద. దీన్ని సరైన రీతిలో ఉపయోగించుకుంటే ఆర్థికంగా బలపడతామని ఒక ఉన్నతాధికారి తెలిపారు. దుగ్గరాజపట్నంలో ఏర్పాటు కానున్న ఈ నౌక నిర్మాణ కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం అందించిన అమూల్య బహుమతి. ఈ ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా సముద్రయాన రంగంలో భారత్ ను అగ్రగామిగా నిలపడానికి దోహదపడుతుంది. ఈ కేంద్రం ద్వారా ఏపీ యువతకు కొత్త ఆశలు, అవకాశాలు లభించనున్నాయి.